ఓకే సరుకు మాజీ సర్పంచ్ పెద్దాపూర్కి సంబంధించి జగ్గుల ఇరువురాల శాల పెరుమాళ్ళ మల్లమ్మ లక్ష్మి మీ ఇద్దరు ఒక్కసారి అయితే 100 సార్లు అయిపోయింది. మాట చెప్పిన తర్వాత అబద్ధం ఉన్నది, మోసం ఉన్నది, చిరిగి అందరి పక్కన రానులో పెట్టి ఇచ్చే బాధ 3, 4, 5 ఇచ్చి ₹1,00,000 వసూలు చేసేది. ఇలా బీసీ పని అని చెప్పి ₹1,00,000 అంటే మనిషికి 10,000 వసూలు చేసేది. మా లక్ష్మీ సార్ పక్కనే ఉన్నాడు. కానీ ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. పారదర్శకంగా అటువంటి తప్ప మీకు ఎవరైనా మా నాయకత్వం కానీ అధికారులుగా కానీ మిమ్మల్ని ఎవరైనా రూపాయలు అడిగారని చెప్తే నా దృష్టికి ఇస్తారు. మా ఊరైనను వాళ్ళ పెళ్లి నావే పడేది. ఎవరైనా డబ్బులు అడిగినట్టు తెలిసినా తీసుకున్నట్టు తెలిసినా వాళ్ళ పెళ్లి నావే రెడీ చేస్తారు. ఇక లేదు అధికారులు ఎవరైనా మిమ్మల్ని అడిగినట్టు నా దృష్టికి అంటే వాళ్ళ చక్కగా ఇంటికి పంపిస్తారు. ఇది నా బాధ్యత. ఇక్కడ నేను కానీ మా వేదిక మీద మా నాయకత్వం కానీ మేమందరం కూడా మీకు నీతి నిజాయితీతో పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మేము ఇచ్చిన వ్యక్తి మీరు ఎమ్మెల్యే గెలిచినా మీకు పనిచేసాం. మీరు ఎమ్మెల్యేలను ఉడగొడితే కూడా మీకోసమే తిరిగినాం, మీకోసమే పనిచేయాలి తప్ప మేము వదిలిపెట్టిపోయి ఎక్కడ వ్యాపారాలు చేసుకోవడం లేదు, ఇంకో పని చేయలేదు. ఇవాళ మేము ఉన్నదే మీకు సేవ చేయడం కోసం. అన్ని కార్యక్రమాలు ఉంటాయి, అన్ని పనులు జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికలను పెద్ద ఎత్తున పెద్ద మనసుతో ఆశీర్వదించాలని చెప్పి మరి గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు మోసం చేసింది. మీరందరూ కూడా కాళ్ళ చెప్పులు ఆగిపోయేటట్టు తిరిగి మీరంతా కూడా వాస్తవానికి అలసిపోయి కార్ల కోసం, ప్రతి వ్యక్తి అలసిపోయిన కార్ల కోసం. ఇంకా మళ్ళీ అల్లుడు అయినాక మళ్ళీ గదే కట్టుకుని ఏమమ్మా 700,000 చిల్లర కొత్తగా కార్డు వచ్చిన వాళ్ళకు కొత్తగా కార్డు యాడింగ్ అయిన
ఆడికి అంటే చెప్పినా ఇంతకుముందు నా కొడుకు ఉంటాడు, నా కోడలు ఉండదు, మనవాడు మనవరాలు వాళ్ళకి లేదు. ఇప్పుడు వాళ్ళు ఆయన అయింది కాళ్ళు, వాళ్ళకి కూడా ఈ నెల నుంచి బియ్యం కాదు. ఏదో 29 లాస్ట్ 30 లాస్ట్ అని చెప్పి ఏదో డేట్ పెడతా ఉన్నారు. అటువంటి డేట్లు ఏం లేవు. మీరు 30 తారీఖు అంటే మనకి ఇవాళ 28 అంటే ఇవాళ ఉంది టైము, 29 రేపు ఉంది 30. ఈ 2.5 రోజులు చేస్తే మనం అందరికీ వచ్చింది. తక్కువ మంది కదా, దాదాపు ఇప్పటికే ఊళ్ళలో 95% బియ్యం తీసుకున్నారు. అందరికీ కార్యక్రమాలు చేస్తుంది ప్రభుత్వం. ఇవాళ సన్న బియ్యం ఇచ్చింది, మహిళలకు ఫ్రీ ఆర్టీసీ ఇచ్చింది, 200 యూనిట్ల కరెంట్. అంటే మన ఎలిగేడు మండలంలో 80% పైన ఇళ్లకు ఇవాళ ఫ్రీ కరెంట్ వస్తూ ఉంది. అంతమంది ఎస్సీ కాలనీలలో బకాయిలు కడతలేరని కనెక్షన్ కట్ చేసి విజిలెన్స్ కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు, అవి కూడా లేవు. మన రైతు భరోసా కూడా బ్రహ్మాండంగా మీరు ఇంకెప్పుడు వస్తుంది అని చెప్పి దాన్ని కూడా అవతల భద్రం చేస్తాంటే మీరు చేతులు ఊపారు, చెవులు ఊపారు, తలగా ఊపారు. ఇవాళ గుంటకెళ్ళి మొదలుపెట్టి ఈ ఎలిగేడు మండల ఎన్ని ఎకరాలు అంటే అన్ని ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా పడ్డది. పడ్డదా పడలేదా? హామీని తూచ తప్పకుండా అమలు చేస్తుంది. కొంచెం వెనుక ముందు 10 సంవత్సరాలు అయినా రేషన్ కార్డు దాకా 20 సార్లు వింటాం. 10 ఇయర్స్ నుంచి రేషన్ కార్డుకి దరఖాస్తు పెట్టుకుంటూ వస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర రేషన్ కార్డు వచ్చింది. దానికి ధన్యవాదాలు సార్, మాకు రేషన్ కార్డు ఇచ్చింది. 12 నుండి 15 సంవత్సరాల మధ్యలో రేషన్ కార్డుకి దరఖాస్తులు పెడుతున్నాం. గత ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రేషన్ కార్డు వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా సంవత్సరం నుంచి దరఖాస్తు పెట్టాను, మాకు రాలేదు. ఈ ప్రభుత్వంలో మాకు కార్డు వచ్చింది, చాలా సంతోషం. కంప్లీట్ చేశాను. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు మంజూరు అయింది, చాలా సంతోషం. కొండ ప్రసాద్, సుల్తానాబాద్ బస్ స్టాండ్ బ్యాక్లో ఉంటుంది ఇల్లు. కొత్తగా కాన్సెస్ చేసుకున్నాం, అది పూర్తి కూడా అయింది. అందులో ఉంటాబట్టి 3 years అవుతుంది. దాన్ని 1 year బిఫోర్లో అప్లికేషన్ పెట్టిన ఇంటి నెంబర్ కోసం ఇందులో ఉంటాను. ఆ విజయంను ఆర్ఐ వినోద్ వీళ్ళిద్దరు కొలుచుకున్నారు, కొలతలు తీసుకున్నారు, వచ్చారు. 1 year అవుతుంది. 1 year నుండి నాకు ఇంటి నెంబర్ రాలేదు. ఇచ్చిన అప్లికేషన్ చేసిన 2 నెలలకు ఒకసారి వచ్చిన, 15 రోజులకు ఒకసారి వచ్చిన, మొన్న రీసెంట్గా ఒకసారి వచ్చిన, అంతకుముందు ఒకసారి వచ్చి 10,000 రూపీస్ ఫస్ట్ డిమాండ్ చేశారు. లేవ్స్ అని చెప్తే 5,000 ఫైనల్ ఆలే చేశారు. 5,000 ఇస్తే అయిపోతుంది పని, సారు చేస్తా అన్నాడు అని చెప్పి లేదంటే మొన్న పోయి ఏసీపీ వాళ్ళకి కలవడం జరిగింది. అక్కడ కంప్లైంట్ ఇచ్చిన ఈరోజు పట్టేసుకున్నాం. విజయ్ కుమార్, డిఎస్పి ఏసీబీ కరీంనగర్. ఈరోజు సుల్తానాబాద్లో ఆర్ఐ గారు శ్రీ వినోద్ కుమార్ గారు అండ్ బిల్ కలెక్టర్ విజయ్ కుమార్, ఇతను అవుట్సోర్సింగ్ అతను, వీరు ఒక హౌస్ నెంబర్ ఇవ్వడం కోసము ఒక కంప్లైంట్ దగ్గర 5,000 రూపీస్ డిమాండ్ చేశారు. ఈ డిమాండెడ్ అమౌంట్ 5,000 రూపీస్ వారి ఇంటి దగ్గరికి వచ్చి, వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి, అంటే కంప్లైంట్ షాప్ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకుంటుంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ దగ్గర మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాల్సి వచ్చింది. వారి దగ్గర నుంచి 5,000 రూపీస్ రికవరీ చేశాము. ఇక్కడికి వచ్చి కన్ఫైన్ చేసుకొని వీడియోస్ అవన్నీ చూపించి ఆయన కన్ఫెషన్ మీద వినోద్ కుమార్ గారిని కూడా కస్టడీలోకి తీసుకున్నాము. తీసుకొని వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రేపు కోర్టు ముందు హాజరుపరుస్తాం. ప్రకాశ్ గారికి
ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, శ్రీగిరి శ్రీనివాస్ గారికి, దామోదర్ గారికి, రాములు గారికి, అబ్బాయి గౌడ్ గారికి, కృష్ణ గారికి, మిత్రులకు అందరికీ నా నమస్కారం తెలియజేయడం చాలా సంతోషం. ఎందుకంటే 10 సంవత్సరాలు గత ప్రభుత్వం వల్ల మీరు రేషన్ కార్డు వాళ్ళని ఆపించేటువంటి వారికి దాదాపు 10 ఏళ్ళు గత ప్రభుత్వం జనసభలో మన బీజేపీ లక్షలు రద్దు చేసింది, బీసీ పనులు చెప్పి 1000 రూపాయలు రద్దు చేసింది. ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ ఎక్కడ ఇలాంటి అవినీతికి, ఇలాంటి తప్పులకు, ఇలాంటి పొరపాటు కాకుండా ఇవాళ చాలా గొప్పగా ఇవాళ ఉన్నత మనంగా మరి బ్రహ్మాండంగా ఇవాళ మా నాయకత్వం ఇవాళ గ్రామాలలో నాయకత్వం ఇంద్రవల్లి తయారు చేసుకోవడం జరిగింది. దాంట్లో మన నామానికి అయితే 90% 100% చెప్పవచ్చు కానీ 90% నిజంగా పేదలు, నిజంగా లేనటువంటి వాళ్ళు. నాకంటే ఎక్కువ మా ఎంపీ వాళ్ళు నా మాట అంటే నేను 90 మోమాల పడి మా వీడియో గారు 100% బ్రహ్మాండంగా ఇవాళ గ్రామాలలో మనం అంటే నిజంగా గర్వపడతాము. నేను నిజంగా మా అమ్మలు, అక్కలు, చెల్లెలు, సోదరులు ఎవరైనా ఏదైనా గ్రామంలో చిన్న పొరపాటు జరిగి అన్నపాన కాడ విలువలు అది మా ఊళ్ళో కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, ఎవరన్నా మీ దగ్గర ఇళ్ళ విషయంలో డబ్బులు నా దృష్టికి తీసుకుంటే మా ఊళ్ళో అయితే పెళ్లి నామని రెడీ చేస్తాను. మా ఊళ్ళో నామని అదే అధికారులు అయితే 100% దిగదు. అంటే అధికారులు ఇవ్వడం మీ దగ్గర నియమాలు ఎలాంటి పంపిణీ చేసినా కూడా ఇంటికి పంపించడం కూడా ఎందుకు కావాలన్నవన్నీ ఎక్కడ కూడా అపరాధానికి కావలేకుండా మేము ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే 15 ఇళ్ళు లేదు కాబట్టి నాకు కూడా ఇళ్ళంతా బాగుండేటువంటి ఆలోచన ఉండడం తప్పలేదు. ఎన్ని ఏళ్ళు అవుతుంది? తీరా మంచిది. నువ్వు దరఖాస్తు ఎప్పుడు పెట్టావు? ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు సార్. ఇప్పటికీ మాకు రేవంతరంలో సీఎం గత సంవత్సరం ఎన్నిసార్లు పెట్టావు దరఖాస్తు? ఇప్పుడు ఎట్లుందమ్మా మీకు? ఈ ప్రభుత్వంలో రేవంత్ చాలా చాలా సంతోషం ఉంది. అందులో సందర్భంగా కాబట్టి చాలా రోజులు ఎన్ని రోజుల కార్డు అయ్యేవాడు రమేష్ అట్లా వినలేదు. అలాగే సరస్వతి బహుకరించినటువంటి సామాగ్రిని పెద్దలందరి చేత
సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కగా మారదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెగను విలువని తెలుసుకున్నో ఉన్నోడివా లేనోడివా ఏ కులం కొల్లూరు స్కూల్లోనే మనం పైకి వచ్చినామంటే మనం ఈ విధంగా మనము ఈ కుటుంబాలు రాసుకొని బతుకున్నామంటే ఇది కొల్లూరు చరిత్ర అని మరి ఇక్కడికి వచ్చి మరి మన స్కూల్ మర్చిపోకుండా ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నారు. మరి ఇవాళ రేపు ఈ కాలంలో ఆ కాలంలో ఉన్న తేడాలు కొద్దిగా చెప్తా దయచేసి. నేను చదువుకోకుండా నేను పడికిపోతే బల్లెకెళ్ళి గుంజుకొచ్చి ఎట్లా తోలిన రోజులు ఉన్నాయి నన్ను. నేను చదువుకోలేదు కానీ ఈ బడి చరిత్ర మీ వయసు కాడికి వెళ్ళి ఈ బడి గురించి నాకు తెలుసు. ఏ సార్లు ఎట్లా చెప్పారు మా గురువు భాస్కర్ సార్, నలిమల భాస్కర్ సార్ నాకు మ్యాథ్స్ బోధించినారు. ఇప్పుడు ఇక్కడ తిన్నామా అక్కడ తిన్నామా చూసింది కాదు, ఎక్కడ తిన్నా మన మనసు మీదనే ఆధారపడి ఉంటుంది. మాకు ఒక పవిత్రమైన స్థలము, బడి లాంటి గుడి లాంటి గొప్ప ఆధ్యాత్మికమైన కేంద్రం ఒకటైతే మన భవిష్యత్తును తీర్చిదిద్ది ఈ సమాజంలో మనకంటూ ఒక విలువను ఏర్పరిచే ఏకైక మార్గము బడి. ఎక్కువ చెప్పినావు కానీ నిజంగా ఫీల్ అవుతాం. అట్లా ప్రతి గురువు ఒక్కొక్కరిది ఒక్కొక్క ముద్ర. అన్నయ్య సార్, భాస్కర్ సారు నిజంగా మా ఇంత ప్రేమ అసలు నిజంగా అట్లా అనిపిస్తుంటుంది. అసలు కుటుంబ సభ్యులను దూరం మర్చిపోతాం కానీ. ఈ స్కూల్ ఎన్ని సంవత్సరాల వయసు ఉందో చెప్తారా? మీకు తెలుసా? 53లో మొదటి ప్రధాన ఉపాధ్యాయుడు అక్కడ రాసింది. మనకి మనం అంటే ఒక మంచి పని చేసినప్పుడు ఇలాంటి ఈ స్కూల్లో ఈ ప్రాంగణంలో ఒక 5 సంవత్సరాలు నేను పనిచేశాను.